ఈరోజు ప్రభుదినం గనక ఆరాధనతో స్తుతులతో మనం ఆరాధనలోకి ముందుకు వెళదాము. ప్రేరేపణ కలిగినటువంటి ఒక సహోదరుడు స్తుతులు చెల్లించండి. మా స్తుతులకు పాత్రుడా యేసయ్యా, నీ ఘనమైన నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆయన గడిచిన దినములన్నీ రేయనక పగలనక మమ్మల్ని అందరినీ కూడా మీ కృపగల దయగల హస్త కింద కాచి కాపాడి సజీలుగా ఉంచి ప్రభా. ఉదయకాల సమయంలో నాయన ఏకోజామున లేచిన ఆయన లోకంలో చేరక ముందు నాయన నీ సన్నిధిలో మమ్మల్ని ఆయన చేర్చిన ఆయన నిన్న ఆత్మతను సత్యంతో నాయన ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చిన బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన అపరాధం చేత బంధకం చేత సావడానికి సిద్ధమైన మమ్మల్ని తండ్రి మీతో బ్రతికించిన తండ్రి అందరి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతగానో మా కొరకు మీరు చేసిన ఈ మేళ్లకు నాయన మేము క్రయధనముగా ఏమి ఇచ్చినా మీరు రుణం తెచ్చుకోలేము ప్రభా. మీరు ఉచితంగా అయితే రక్షణ పాత్ర చేతబట్టి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని ఎత్తిస్తూ యేసుక్రీస్తు నామంలో పెరిగి నలిగిన హృదయంతో స్తుతించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. పూజనీయుడా రాజుల రాజా, పూజలందుకో యేసునాథుడా. పూజనీయుడా మంటి పురుగును నేను అంటుకొంటివి నీవు, మంటి పురుగును నేను అంటుకొంటివి నీవు. కంటిని నీదు కరుణ మింటలోకమునకు త్రుటిలో ఆది అంతములు నీవెగనాకు, ఆంతర్యములను మార్చిన దేవా. ఆది అంతములు నీవెగనాకు, ఆంతర్యములను మార్చిన దేవా. పూజనీయుడా రాజుల రాజా, పూజలందుకో యేసునాథుడా. మంచి ఆరాధన పాట పాడిన జపన్య బ్రదర్కు యేసు ప్రభు నామమున వందనాలు. ఇప్పుడు మనం ఆరాధన తలంపులు విందాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆకుమలలో దేవుని సేవ చేస్తున్నటువంటి దేవుని దాసులు రాజారత్నం అన్న మన మధ్యలో ఉన్నాడు. 10 నిమిషాలు లేక 15 నిమిషాలు ఆరాధన తలంపులు అందిస్తాడు. మనం ఆరాధన తలంపులు విందాం. వందనాలన్నా రాజారత్నమన్నా. వందనాలు. ప్రభునందు ప్రియులరా, ఉదయకాలం మార్నింగ్ కాన్ఫరెన్స్ ద్వారా దేవుని సన్నిధిని సమీపిస్తున్న మీ అందరికీ మన రక్షకుడు దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున శుభాభివందనాలు. ఉదయకాలం ప్రభు దినం. ప్రభువును ఆరాధించుటకై మనం చేరు వస్తూ ఉన్నాం. ప్రభువును ఆరాధించుటకై చేరు వస్తూ ఉండగా ఆరాధనకు సహాయకరంగా దైవ గ్రంథముల నుండి నిర్గమకాండము 16వ అధ్యాయము 32వ వచనం నుంచి 36 వచనాల వరకు చదువుకుందాము. ఆరాధన తలంపులు విందాం. మరియు మోషే ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, నేను ఐగుప్తు దేశము నుండి మిమ్మల్ని బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు
నేను మీకిచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచున్నట్లు వారు తమ యొద్ద ఉంచుకున్నటకు దానితో ఓమేరు పట్టు పాత్రను నింపుడనెను. కాబట్టి మోషే అహరోనుతో, నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకున్నటకు యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచుమనెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దాన్ని పెట్టెను. ఇశ్రాయేలీలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండెను. వారు కనాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. ఓమేరు అనగా ఏపాలో 10వ భాగము. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలం మనం చదువుకున్న ఈ వచనాలు నిర్గమాకాండము 16వ అధ్యాయము 32వ వచనం నుంచి 36 వచనాలు మనం చదువుకుందాం. ఈ వచనాల్లో మన్నా మనకు కనబడుతుంది. అసలు 16వ అధ్యాయం అంతా, నిర్గమాకాండం 16వ అధ్యాయం అంతా మనం చూస్తే ఎక్కువ సార్లు మన్నా అనే పదము మనకు కనబడుతుంది. మన్నా, ఇశ్రాయేలీలు అరణ్యములో ఆహారం గురించిన ఫిర్యాదు చేసినప్పుడు దేవుడు వారికి ఆహారం సిద్ధపరచుట. నిర్గమకాండం 16వ అధ్యాయం అంతా మనం చూస్తే ఇశ్రాయేలీలు అరణ్యములో ఉన్నారు, ఆహారం గూర్చినటువంటి సనుగులతో ఉన్నారు, మోషేకు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే దేవుడు మోషే ద్వారా వారికి అనుగ్రహిస్తున్నటువంటి ఆహారం అది శ్రేష్టమైన ఆహారం, ఆకాశం నుండి పంపబడినటువంటి ఆహారం, ఆకాశం నుండి కురిపించబడినటువంటి ఆహారం, అద్భుతమైనటువంటి ఆహారం. అదే మన్నా. మన్నా అనేది దేవుని దయ మరియు ఆయన ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమకు ఒక చిహ్నంగా ఉన్నది. ప్రియులారా, మన్నా ఆకాశం నుండి పంపబడినది, అద్భుతమైనది. ఆ మన్నా దేవుని ప్రేమకు, దేవుని చిహ్నానికి, దేవుని యొక్క దయకు చిహ్నంగా ఉన్నదని ఉదయకాలం మనం గమనించాలి. ఇప్పుడు మనం చదువుకున్నామే ఈ నిర్గమాకాండం 16వ అధ్యాయం 32వ వచనం నుంచి, మరియు మోషే ఇట్లా నేను యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, ఇది ఆజ్ఞ, ఆహారాన్ని గుర్చిన ఆజ్ఞ. ఆరాధన అనేది ఆజ్ఞ. నమ్మి బాప్తిసం పొందిన వారు ఆయనను ఆరాధించుట, ఇది ఆజ్ఞ, ఇది దేవుని ఆజ్ఞ. మోషే దేవుని ఆజ్ఞను జ్ఞాపకం చేస్తున్నాడు. మోషేకు దేవుడు ఆజ్ఞాపించాడు. ఏమని? ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచున్నట్లు వారు తమ యొద్ద ఉంచుకున్నటకు దానితో ఓమేరు పట్టు పాత్రను నింపుడనెను. కాబట్టి మోషే అహరోనుతో, నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి, ఓమేరు అనగా ఏపాలో 10వ భాగమని ఈ వచనములో మనం చూస్తా ఉన్నాం. అంటే ఇంచుమించు 2 షేర్లు కావచ్చు అని అక్కడ వ్రాయబడింది. సరే, ఇశ్రాయేలు ప్రజలకు కొలత చొప్పున ఓమేరు అనగా కొలత చొప్పున వారికి మన్నా అనుగ్రహించబడింది. ప్రియుల, ఆ మన్నానే వారు భుజించారు. 40 సంవత్సరాలు అరణ్యములో ఉన్నంత కాలం మన్నాను భుజించారు. కనానులో ప్రవేశించిన తర్వాత మన్నా ఆగిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం.
అలాగైతే ఉదయకాలం మనకు అనుగ్రహించబడినటువంటి జీవాహారం, అది పరలోకము నుండి పంపబడిన మన్నా. ఆ మన్నానే మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, మన్నా మనకు అనుగ్రహించబడిన జీవాహారం, మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన మధురమైన ఆహారం. యోహాను సువార్త 6వ అధ్యాయము 31వ వచనం నుంచి మనం చూస్తే ప్రభువే అంటున్నాడు, పరలోకము నుండి వచ్చుది నిజమైన ఆహారము నేనే, జీవాహారము నేనే, నేను పరలోకము నుండి పంపబడి తిని అని యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియులారా, 51వ వచనంలో అంటున్నాడు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. లోకమునకు జీవము కొరకైన ఆహారం, ఆ జీవాహారము నేనే, ఆ జీవాహారము నేనే, అదే నా శరీరం అని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శరీరం నలగొట్టబడింది, ఆయన శరీరం దంచబడింది, ఆయన శరీరం విరోబడింది, జీవాహారముగా మలచబడి మనకు అనుగ్రహించబడతా ఉంది. జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు అన్నాడు కదా, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని భుజించుడి అన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై ఆ మాట మనం దేవుని వాక్యములో లూకా సువార్తలో మనం చూస్తాం. 22వ అధ్యాయం 19వ వచనంలో ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడని చెప్పెను. 20వ వచనంలో కూడా ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలనైన క్రొత్త నిబంధన అన్నాడు. ఒక రొట్టెను పట్టుకున్నాడు, ఇది నా శరీరము అన్నాడు. ఆ గిన్నెలోనిది పట్టుకొని ఇది నా రక్తము అని జ్ఞాపకం చేశాడు. మీ కొరకు చిందింపబడుచున్న రక్తము అని అక్కడ జ్ఞాపకం చేశాడు. ఆయన శరీరం, ఆయన రక్తం, ఇది మనకు అనుగ్రహించబడిన పరలోకము నుండి పంపబడిన జీవాహారం. ఆ బల్ల మీద ఉన్నటువంటి ఆ రొట్టెను చూచినప్పుడల్లా, ఆ పాత్రలో ఉన్నటువంటి ఆ రక్తాన్ని చూచినప్పుడల్లా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శరీరం మన కొరకై నలగొట్టబడిందని, దంచబడిందని, విరవబడిందని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, వాస్తవంగా మన్నా, ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహించబడినటువంటి ఆ మన్నా పరలోకము నుండి పంపబడిన మన్నా, లేదా ఆకాశము నుండి పంపబడిన మన్నా. అది భూ సంబంధమైనది కాదు, అది భూమిలో నుంచి పుట్టినది కాదు ప్రియులారా, అది భూ సంబంధమైనది కాదు, కానీ అది ఆకాశము నుండి పంపబడినది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రభు భూ సంబంధి కాదు, ఆయన పరలోకము నుండి పంపబడిన వాడు. పరలోకము నుండి పంపబడిన వాడు. నా తండ్రి నన్ను పంపెను అని యోహాను సువార్తలో మనం చూస్తాం. నా తండ్రి చిత్తం నెరవేర్చుటకే నేను పంపబడి తిని అని ప్రభు జ్ఞాపకం చేశాడు. ప్రియులారా, మన్నా అసలు ఈ మన్నాను గురించి సంఖ్యాకాండము 11వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, సంఖ్యాకాండం 11వ అధ్యాయము 7వ వచనము, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 7వ వచనాన్ని మనం గమనిద్దాం. చూడండి, పదకొండవ అధ్యాయం 7వ వచనం. ఆ మన్నా
కొత్తిమీర గింజల వలె ఉండెను, చూపునకు అది బోలం వలె ఉండెను. జనులు తిరుగుచు దానిని కూర్చుకొని తిరుగుట, విసిరి లేక రోట దంచి పెనం మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను. రాత్రి యందు మంచు పాలెము మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడి. ప్రియులరా, ఇక్కడ మన్నాను గూర్చినటువంటి ప్రస్తావన మనం చూస్తూ ఉన్నాం. ఈ మన్నా కొత్తిమీర గింజల వలె ఉండెను అన్నాడు. కొత్తిమీర గింజ ఎలా ఉంటుంది? అది తెల్లగా ఉంటుంది. కొత్తిమీర గింజ తెల్లగా ఉంటుంది అంటే ఆయన పరిశుద్ధుడు అనే దానికి సూచనగా ఉంది. యేసుక్రీస్తు వారు ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపము లేనివాడు, పాపము లేని పరిశుద్ధుడు ఆయన. నాలో పాపం ఉన్నదని మీరెవరైనా రుజువు చేయగలరా అని సవాలు చేసిన వాడు మన ప్రభు. ఆయన పరిశుద్ధుడు, ఏ పాపం ఎరగని వాడు, ఏ పాపము చెయ్యని వాడు, పాపము లేని పరిశుద్ధుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం కదా. నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడు, ఇచ్చి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు, చాలినవాడు. వాస్తవంగా పరిశుద్ధతలో ఆయనకు సరిపోయిన వారు ఎవరూ లేరు, ఆయనకు చాలిన వారు ఎవరూ లేరు. ప్రియులారా, నిర్గమకాండము 15వ అధ్యాయంలో వెలుపులలో నీ వంటి వారు ఎవరునూ లేరు అని జ్ఞాపకం చేశారు కదా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి విడిపింపబడిన తర్వాత వారు బయలుదేరి వస్తూ ఉండగా ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత వారు దేవుని యొక్క బాహుబలాన్ని, దేవుడు వారి ఎడల చూపిన దయను, దేవుడు వారి ఎడల చూపిన ప్రేమను వారు జ్ఞాపకం చేసుకుంటూ 15వ అధ్యాయంలో సంకీర్తన చేస్తూ ఉన్నారు, కీర్తన పాడుతున్నారు లేదా పాట పాడుతున్నారు. ఆ పాటలో 11వ వచనంలో జ్ఞాపకం చేశాడు, యెహోవా వెలుపులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడు, నీ వంటి వాడెవడు, నీ దక్షిణ హస్తములు చాపితివి అని ఇక్కడ రాస్తూ, భూమి వారిని మృంగి వేసెను అనగా ఐగుప్తీయులను, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. నీ బలము చేత, నీ కృప చేత అనే మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన కృప, ఆయన దయ. ప్రియులారా, దేవుడు వారిని విడిపించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎర్ర సముద్రంలో నుంచి వారిని దాటించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన బాహుబలాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆయన దయను, ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ప్రియులారా, ఉదయకాలం మనం కూడా పాపపు ఐగుప్తు నుండి విడిపించబడ్డాం. విడిపించబడిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభును స్తుతించుటకై చేరు వస్తూ ఉన్నాం. విడిపించబడిన విధానం, మనల్ని విడిపించినది ఎవరు? ఆయనే, మన విమోచకుడు, పరిశుద్ధుడు, పాపము లేని పరిశుద్ధుడు, పవనామూర్తి, ప్రధాన యాజకుడు. వాస్తవంగా ప్రజల పాప పరిహారార్థం నిమిత్తమై ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి బలి అర్పించేవాడు. మూగజీవుల బలిని అర్పించేవాడు. మేకలను, పొట్టేళ్లను, దూడలను అర్పించేవారు. ప్రతి ఏడాది అలా చేసేవారు. కానీ ప్రతి సంవత్సరం వారు బలులు అర్పిస్తూ ఉన్నా కూడా, ఏటేటా అర్పిస్తున్నా కూడా మాటి మాటికి వారి పాపములు జ్ఞాపకానికి వస్తూ ఉన్నాయి. పాప పరిహారార్థము నిమిత్తమై అర్పించే బలి, మూగజీవుల బలి వారిని పాపము నుంచి విడిపించలేకపోయింది. అయితే ప్రియులారా,
ఒకేసారి 9వ అధ్యాయం 9:26 జగత్తు పునాది వేయబడక మునిపి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన బలిగా తాను సమర్పించుకొనెను అనే మాట మనం చూస్తాం. మన పాపము నుండి మనల్ని విమోచించుటకై, విడిపించుటకై ప్రియులారా ఆయన తానుగా బలిగా అర్పణముగా అర్పించుకున్నాడు. ఆయన బలి అయిపోయినాడు. ఉదయకాలం మనం గమనిస్తే సంఖ్యాకాండము 11వ అధ్యాయంలో ఇక్కడ మన్నాను గుర్చినటువంటి ఆ ప్రస్తావన మనం గమనించినప్పుడు మన్నా ఎలా ఉందంటే అది కొత్తిమీర గింజ వలె ఉన్నది. అంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపము లేనివాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన సరిపోయినవాడు, ఆయన చాలినవాడు, విడిపించుటకు ఆయన సరిపోయినవాడు, రక్షించుటకు ఆయన సరిపోయినవాడు, ఆయన బాహుబలం ప్రియులారా, ఆయన కృప, ఆయన దయ నిజంగా ఆయన ప్రజలమైన మన ఎడల ఎంతగా ఉన్నదో జ్ఞాపకం చేసుకోవాలా. జ్ఞాపకార్థ కూడిక నన్ను జ్ఞాపకం చేసుకుంటకై ఇలాగూ చేయమన్నాడు. కాబట్టి ప్రియులారా ఆయన పరిశుద్ధుడని మనం జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధ సన్నిధికి మనం చేరవస్తున్నాం. పరిశుద్ధత కలిగి ప్రభును ఆరాధించుటకై మనం చేరవస్తూ ఉన్నాం. ఆయన పరిశుద్ధుడు. రెండవదిగా మనం గమనించినప్పుడు ఆ మన్నా అది చూపునకు బోలం వలె ఉండెను. చూపునకు అది బోలము అనేది ప్రియులారా బలియాగానికి సూచనగా ఉంది అని మనం గమనించాలి. బోలము ఆయన మరణానికి సూచనగా ఉన్నది. ఆయన మరణానికి సూచన. ఆనాడు యేసు ప్రభు వారు జన్మించినప్పుడు శిశువుగా ఉన్నటువంటి ఆయనను పూజించుటకై తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చారు కదా. ఆయన ఉన్న స్థలమునకు నక్షత్రం వారిని నడిపించగా ఆయన కరుండబడినటువంటి ఆ స్థలానికి వారు చేరువచ్చి ఆయన దగ్గర సాగిలపడి ఆయనకు బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకగా ఆయనకు సమర్పించి ఆయనను పూజించిరి, ఆయనను ఆరాధించిరని మత్తయి సువార్తలో మనం చూస్తాం కదా. 2వ అధ్యాయంలో మనం ఎరిగిన విషయాలే ఇవి. ఆయనను పూజిస్తున్నప్పుడు వారు అత్యానంద భరితులై ఆయనను పూజించారు లేదా ఆరాధించారు. సాగిలపడి ఆయనను ఆరాధించారు. సమర్పించుకొని ఆయనను ఆరాధించారు. ఏమి సమర్పించారు? బంగారమును, సాంబ్రాణిని, బోలమును. బంగారు ఆయన దైవత్వాన్ని సూచనగా ఉంది ప్రియులారా. అందులో బోలం అనేది మనం చూస్తున్నాం కదా. బోలం ఆయన మరణానికి సూచన, ఆయన పునరుద్ధానానికి సూచన, ఆయన మరణించి తిరిగి లేస్తాడనే దానికి సూచనగా వారు ముందుగానే వాటిని సమర్పించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయితే యెషయా గ్రంథం 60వ అధ్యాయము, యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో ఆయన రాకడను గుర్చిన ప్రస్తావనలో యెషయా ప్రవక్త వ్రాస్తాడు 6వ వచనంలో, ఒంటెల సమూహము మిద్యాను ఏయిఫాల లేత ఒంటెలను ఈ దేశం మీద వ్యాపించును. వారందరూ షేబ నుండి వచ్చెదరు, బంగారమును ధూపద్రవ్యమును తీసుకొని వచ్చెదరు, యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు అన్నాడు. ఇక్కడ ఆయన రాకడను గుర్చినటువంటి ప్రస్తావనలో బంగారం కనబడతా ఉంది, ధూప ద్రవ్యం కనబడతా ఉంది, అంటే సాంబ్రాణి కనబడతా ఉంది. కానీ బోలము లేదు ఇక్కడ. విన్నారా? ఇక్కడ బోలము లేదు. అంటే అక్కడ ఆయన మరణాన్ని గుర్చిన ప్రస్తావన లేదు. ఆల్రెడీగా ఆయన మరణించినాడు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. మరణమును జయించిన జయవీరుడుగా, విజయవీరుడుగా ఆయన రాబోతున్నాడు అని యెషయా ప్రవక్త రాస్తాడు కదా. మెట్టుకు బోలము అనేది ఆయన మరణానికి సూచనగా ఉంది, ఆయన బలియాగానికి సూచనగా ఉంది. ఆయన మన కొరకు బలి అయిపోయినాడన్న సంగతి జ్ఞాపకం చేయబడాలా, జ్ఞాపకం చేసుకోవాలా.
ఈ కొత్తిమీర గింజ వలె ఉన్న మన్నా, దాన్ని ఏం చేస్తారంటే దాన్ని రాతిలో విసరాలంట. ఈ మన్నాను రాతిలో విసరి చూస్తాం చూడండి ఆ మాట. సంఖ్యాకాండము 11వ అధ్యాయంలో రోట దంచబడి అనే మాట అక్కడ మనం చూస్తాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయములో జనులు 8వ వచనం, జనులు తిరుగుచూ దానిని కూర్చుకొని తిరుగుట విసరి లేక రోట దంచి విసరాయిలో విసరాలి, లేదా రోట దంచాలి, పెనం మీద కాల్చాలి, రొట్టెలుగా చేయాలి. అది చూడండి. ఈ మన్నా ఎలా భుజించాలి వాళ్ళంటే, ఈ మన్నాను రాతిన విసరాలి లేదా రోట దంచాలి, దాని పెనం మీద కాల్చాలి, రొట్టెలుగా చేయాలి. అప్పుడు దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను, అపూప వలె ఉండెను అని అక్కడ రాస్తున్నాడు. అలాగే ప్రియులారా, మనం భుజించే ఈ ఆహారం, ఈ శ్రేష్టమైన మన్నా, ఇది ఊరికనే మనకు అనుగ్రహించబడలేదు, దంచబడింది. ఆయన శరీరం అనే ఆహారం, జీవాహారం, మన కొరకు జీవాహారంగా మలచబడాలి అంటే ఆయన శరీరం నలగొట్టబడింది, ఆయన శరీరం దంచబడింది. కలువరి శిలువలో ఆ ప్రియ ప్రభు విరిగిపోయాడు, నలిగిపోయాడు. జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా, ఆయన విరిగిపోయాడు, నలిగిపోయాడు, మనుషులు చూడలేని వాడుగా అయిపోయాడని యెషయా రాస్తున్నాడు 53వ అధ్యాయంలో. ఇవన్నీ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తాం. మన దోషములను బట్టి ఆయన నలుగొట్టబడెను, మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడెను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద మోపబడెను అనే మాటలు మనం చూస్తాం. ఆయన మనుషులు చూడలేని వాడుగా అయిపోయాను, ఆయన రూపం మారిపోయింది. క్రమగీతాల్లో మనం చూస్తాం, 10,000 మంది పురుషులలో గొట్టింపదగిన వాడు ఆయన. ఇప్పుడు కలువరి శిలువలో ఆయన రూపం మారిపోయింది, సొగసును స్వరూపం కోల్పోయాడు. ప్రియుల జ్ఞాపకం చేసు, మన కొరకై నలగొట్టబడ్డాడు, మన కొరకై దంచబడ్డాడు, మన పాపముల కొరకై, మన దోషముల కొరకై ఆయన నలగొట్టబడ్డాడు, మన అతిక్రమల కొరకై ఆయన గాయపరచబడ్డాడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఊరికినే ఆ మన్నా మనకు అనుగ్రహించబడలేదు, లేదా జీవాహారం మనకు అనుగ్రహించబడలేదు, అది ఊరికనే తీయబడలేదు. ప్రియులారా, దంచబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరం మన కొరకై నలగొట్టబడింది, మన కొరకై దంచబడింది, జీవాహారంగా మలచబడుతుంది. పెనం మీద కాల్చిన రొట్టె పెనం మీద కాలిపోతుంది. ఆ పెనం మీద కాలుతున్నప్పుడు ఆ మంటలు చుట్టూ మంటలు వస్తాయి కదా. రొట్టె కాలాలంటే పెనం మీద వేయబడాలి. ఆ పెన్నం మలమల కాలిపోతున్నప్పుడు, అది వేయబడినప్పుడు అది రొట్టెగా మార్చబడుతుంది. ఆ చుట్టూ మంటలు వస్తూ ఉంటాయి, చుట్టూ మంటలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పొందిన శ్రమలకు సూచనగా ఉంది, ఆయన పొందిన వేదనలకు సూచనగా ఉంది. ఆ చుట్టూ మంటలు, భూలోకములో ఆయన పొందిన వేదనలు, ఆయన శ్రమలు, అవమానాలు, నిందలు, వీటన్నిటికీ సూచన. ప్రియులారా, యేసు ప్రభు వారు పెనం మీద కాల్చబడిన రొట్టెలాగా మన కొరకై అయిపోయాడు. జ్ఞాపకం చేసుకుందాం. మన పాపముల నిమిత్తమే, మన దోషముల నిమిత్తమే, మన పాప పరిహారార్థము నిమిత్తమే ఆ ప్రభు అలాగైపోయాడని జ్ఞాపకం చేసుకోవాలా. సొగసును స్వరూపమును కోల్పోయాడు, మనుషులు చూడనలను వాడుగా అయిపోయాడు. ప్రియులారా, ఆయన సొగసును స్వరూపమును కోల్పోయి మనకు మంచి జీవితాన్ని ఆపాదించాడు, మంచి స్థితిని మనకు అనుగ్రహించాడు. జ్ఞాపకం చేసుకోవాలా. మనం ఈవేళ ఆ ప్రియ ప్రభు పరిశుద్ధ సన్నిధిలో చేరి ఆయనను ఆరాధించగలుగుతున్నామంటే ఇది కేవలము ఆయన దయ, ఆయన కృప అని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, మన ఎదుట ఉన్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆహారం,
అది ఊరికి మనకు అనుగ్రహించబడలేదు. నలగొట్టబడి, దంచబడి, విసరబడి, కాల్చబడి ఆయన శరీరం ఆ రీతిగా అయిపోయింది. మలచబడింది మనకు జీవాహారముగా. జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. చావును సమాధిని గెలిచిన వాడు సజీవుడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరణమును జయించిన వాడు, బలియాగము అయిపోయి మన కొరకై తిరిగి లేచిన వాడు మన ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. మన పాపముల విమోచకుడు, మన పాపం నుంచి మనల్ని విమోచించిన వాడు, మనల్ని విడిపించిన వాడు. ఆ ప్రభువును మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన రక్షణకై ఆయన బలి అయిపోయిన వాడు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఈ ఉదయ కాలము ఆయన దయను, ఆయన ప్రేమను, మన ఎడలు చూపిన ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఉదయకాలం ఆరాధనలో ముందుకు సాగాలని హెచ్చరింపబడుతూ ఉన్నాం. ఈ రీతిగా ప్రభును ఆరాధించుటకై మనం సిద్ధపడదము గాక. ప్రభు మాటలు మన వెనుకడిలో దీవించును గాక. ఇంతవరకు దేవుని దాసుల ద్వారా మనము ఆరాధన తలంపులు వినగలిగితే మీ ప్రేమైన వారలారా, ఇప్పుడు ఒక పల్లవి చరణము ఒక సహోదరుడు, స్తుతులు మరి ఒక సహోదరుడు, ప్రేరేపణ కలిగిన సహోదరులు చెల్లించండి. ప్రేమైనటువంటి వారలారా, ఒక పల్లవి చరణము. నీ ప్రియసుతుని నామమునా అందుకో దేవా ఈ స్తుతులు. నీ ప్రియసుతుని నామమునా అందుకో దేవా ఈ స్థుతులు. ఇవి ఏగా నాకున్నవి ప్రభువా, ఇవి ఏగా నాకున్నవి ప్రభువా. నీవెప్పుడు నన్ను కోరినవి, నీవెప్పుడు నన్ను కోరినవి. పూజింతును నిన్ను దేవ యెహోవా, పూజాకుండా మహాదేవా. ఉదయకాలముననే నీ పాద సన్నిధిలో, ఉదయకాలముననే నీ పాద సన్నిధిలో పూజింతును నిన్ను దేవ యెహోవా, పూజార్హుండా మహాదేవా. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాధికారైన మా తండ్రి, నీకు స్తోత్రములు. ఆయన మీద రొట్టెగా ఆయన కాల్చబడినట్లుగా చూస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువ. మాకు తండ్రి నీ ప్రియ కుమారుడు జీవాహారముగా మా మధ్యలో ఉన్నందుకై స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ. మా పట్ల ఇన్ని ఉపకారములు, ఇన్ని మేలులు చేసిన మా తండ్రి, ఏమిచ్చి నీ రుణము తీర్చుకుందామునైనా ఉదయకాలములో ఏమీ లేని వారముగా మా విరిగిన నలిగిన హృదయముతో ఈ కొద్ది స్తుతి ఆరాధన మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో ఆరాధిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తుతులు చెల్లించిన శివారెడ్డన్నకు, అలాగనే వాక్యానికి అనుబంధంగా పాట పాడిన బర్నబాసన్నకు వందనాలు. ఇప్పుడు దేవుని వాక్యమును మనం విన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని దాసులు మన మధ్యలో ఉన్నాడు. సమయము 6:10 వరకు మనము దేవుని దాసులు వాక్యం అందిస్తాడు. మనం విని మేలు పొందాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు దేవుని దాసులు వాక్యం అందిస్తారు. మంచిదండి. ఉదయకాలము దేవుని వాక్యం విందాము. నిర్గమకాండము 4వ అధ్యాయము. నిర్గమకాండము 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నోటి మాంద్యముగు నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా, మానవునకు నోరిచ్చిన వాడెవడు?
మూగవారిని గాని, చెవిటి వారిని గాని, దృష్టి గల వారిని గాని, గురుటి వారిని గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. చదువుబడిన ఈ వచనాలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఉదయకాలం మనం చదువుకున్న ఈ వచనంలో మోషే మాట్లాడుతున్న సందర్భం, దానికి బదులుగా ప్రభు ఇచ్చిన సమాధానం మనం చూస్తా ఉన్నాం. మోషే ఏమన్నాడు? నేను మాట మాంద్యము గలవాడు. మాట మాంద్యం అంశం ఏంటంటే మాంద్యం, మాట మాంద్యం గలవాడను అని మోషే ఒప్పుకుంటున్నాడు. మాట మాంద్యం, మాట్లాడుటకు నాలుక లేనివాడను అన్నట్లు, మాట్లాడుటకు మాటలు రానివాడను అన్నట్లు, మాట్లాడుటకు యోగ్యత లేనివాడను అన్నట్లు, మాట్లాడుటకు చేతగాని వాడను అని మోషే తను ఒప్పుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఐగుప్తు దేశానికి నేను నిన్ను పంపుతున్నాను రమ్మన్నప్పుడు, అయ్యో ప్రభువా, నేను నోటి మాంద్యం గలవాడనయ్యా, ఏం చెప్పాలయ్యా, వాళ్ళతో ఏం చెప్పాలి, నేను మాట్లాడుటకు నోరు లేనివాడను, అంటే మాట్లాడుటకు యోగ్యత లేనివాడను, మాట్లాడుటకు అర్హత లేనివాడను, నోటి మాంద్యం గలవాడనని మోషే ఒప్పుకుంటుండగా దేవుడు అన్నాడు, నేను నీ నోటికి తోడై ఉంటాను, వెళ్ళు అన్నాడు. నీవు పలకవలసినది నీకు బోధిస్తాను, వెళ్ళు అన్నాడు. నోటి మాంద్యం గలవాడను అని ఒప్పుకుంటున్నాడు. అపోస్తల కార్యముల గ్రంథంలో చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం నుంచి 28వ వచనం వరకు మనం గమనిస్తే అక్కడ ఏమన్నాడు? దైవజుడైన పౌలు మోషేను గుర్చినటువంటి ప్రస్తావన తెస్తూ 7వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే 7వ అధ్యాయం 20వ వచనం, ఆ కాలమందు మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తర్వాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. 22వ వచనం, మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడయుండెను. ఇక్కడ చూడండి, దైవజనుడైన పౌలు గారు మోషేను గుర్చిన ప్రస్తావన తెచ్చినప్పుడు ఆత్మపూర్ణుడై అందించినటువంటి సంగతి ఏంటంటే, మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించిన వాడు, మాటల యందును కార్యముల యందును ప్రవీణుడయుండెను అని మనం చూస్తా ఉన్నాం. ప్రవీణుడు, మాటల యందు కార్యముల యందు ప్రవీణుడు. ఇక్కడేమో మోషే ఏమంటున్నాడు? మాట మాంద్యము గలవాడను అంటున్నాడు. మాట మాంద్యం గలవాడిని ప్రవీణునిగా చేశాడు. మాటల యందు కార్యముల యందు ప్రవీణునిగా చేసిన వాడు దేవుడు. నోరు లేని వారికి నోరిచ్చిన వాడని నేనే కదా. మగవాణిని చెవిటి వారిని గాని, దృష్టి గల వారిని గాని, గురుడి వారిని గాని పుట్టించిన వాడని నేనే కదా అన్నాడు కదా మోషేతో. నేనే కదా, మోషే వెళ్ళు, నీ నోటికి నేను తోడై ఉంటానన్నాడు. అసలు మోషే తన నిజ స్థితిని ఒప్పుకుంటున్నాడండి. ఇక్కడ నిర్గమకాండం 4వ అధ్యాయంలో మోషే తన నిజ స్థితిని ఒప్పుకుంటున్నాడు. నేను మాట్లాడుటకు యోగ్యత లేని వాడనయ్యా. ఎందుకు? 40 సంవత్సరాల క్రిందట ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో పూడ్చిపెట్టి పారిపోయాడు కదా. పారిపోయిన తర్వాత మిద్యాను దేశానికి వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాల తర్వాత దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఆ 40 సంవత్సరాలు వినండి ప్రియులారా, మోషే 180 సంవత్సరాలు బ్రతికాడు.
180 సంవత్సరాలను, క్షమించండి, 120 సంవత్సరాలు, 120 సంవత్సరాలను 3 భాగాలుగా చేస్తే ఒక్కొక్క భాగానికి 40 సంవత్సరాలు వస్తాయి. 40 సంవత్సరాలు, మొదటి 40 సంవత్సరాల అనుభవం ఐగుప్తు అనుభవం, సకల విద్యలను అభ్యసించిన అనుభవం. 40 సంవత్సరాల అనుభవం, సకల విద్యలను అభ్యసించాడు. మాటల యందు కార్యముల యందు నేర్పరితనం కలిగిన వాడుగా ఉన్నాడు. నేర్పరితనమును సంపాదించిన వాడు, మంచి ప్రావీణ్యతను సంపాదించిన వాడు ఆ 40 సంవత్సరాల అనుభవంలో. కానీ రెండవ 40 సంవత్సరాల అనుభవంలో మోషే ఏమంటున్నాడంటే, నేను నోటి మాంద్యము గలవాడను అంటున్నాడు. 40 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ప్రియులారా, 40 సంవత్సరాలు అయిన తర్వాత మోషే అంటున్నాడు, నోటి మాంద్యము గలవాడు. ఈ 40 సంవత్సరాలు మోషే తన మామ మందను మేపుచు మిద్యాను దేశంలో గడిపాడు. రెండవ 40 సంవత్సరాలు, రెండవ భాగం. ఆ అనుభవంలో దేవుడు మోషేను ప్రవీణుడిగా చేశాడు. ఐగుప్తు దేశంలో సంపాదించిన ప్రావీణ్యత కంటే తన సన్నిధిలో, మోషే తన సన్నిధిలో ఉంటుండగా 40 సంవత్సరాలు మౌనంగా తన సన్నిధిలో ఉన్నాడు. మాట్లాడటం లేదు, ఇంకా మౌనంగా దేవుని సన్నిధిలో ఉన్నాడు. 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో నేను వీరుడను శూరుడను అన్నట్టుగా అన్నాడు. అపోస్తల కార్యములుగా భావించాడు. నా ద్వారానే రక్షణ కలుగుతుంది. చూడండి 25వ వచనం, అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనంలో, 25వ వచనం, తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి. తన ద్వారా దేవుడు తన ప్రజలకు రక్షణ అనుగ్రహిస్తాడు అని తలంచారు. గాని మోషే అనుకున్నాడు, నా ద్వారానే దేవుడు కార్యం చేస్తాడు, నా ద్వారానే నా ప్రజలకు దేవుడు విమోచన అనుగ్రహిస్తాడు అని అనుకున్నాడు మోషే. కానీ అప్పుడు అది కుదరటం లేదు. 40 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత 40 సంవత్సరాలు మరలా రెండవ 40 సంవత్సరాల్లో మోషే మౌనంగా ఉన్నాడు. ఇంకా మోషే మౌనంగా ఉన్నాడు, ఏం మాట్లాడడం లేదు. దేవుని సన్నిధికి వెళ్ళడం, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం, ప్రార్థనలో ఉండటం, ఇలా 40 సంవత్సరాలు మోషే మౌనంగా ఉన్నాడు. మోషే తొందరపాటు వల్ల 40 సంవత్సరాలు మౌనంగా ఉండాల్సింది వచ్చింది. దేవుని పని లేదు, దేవునితో మాట్లాడడం లేదు. ప్రియులారా, మనం చూస్తాం, నోటి మాంద్యము కలిగింది. తగిన సమయంలో దేవుడు పిలిచాడు. 40 సంవత్సరాల తరువాత ఆ అరణ్యములో దేవుడు మంచి ప్రవీణుడిగా చేసి మరలా తిరిగి పంపుతున్నాడు. ఇక 40 సంవత్సరాలు, మిగిలిన 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను అరణ్యంలో నడిపించాడు. మొదటి 40 సంవత్సరాల్లో ఐగుప్తులో సకల విద్యలను అభ్యసించి ప్రవీణతను పొందాడు. అది ఐగుప్తు ప్రవీణత. ఐగుప్తులో సంపాదించిన ప్రావీణ్యత అది, చదువులో సంపాదించిన ప్రావీణ్యత అది, లోకంలో సంపాదించిన ప్రావీణ్యత అది. అది పనికిరాదన్నాడు. ఆ ప్రావీణ్యత అది పనికిరాదు. ప్రియులారా, దేవుని పనిలో లోక సంబంధమైన జ్ఞానం పనికిరాదు. దేవుని పనిలో చదువుల మూలంగా కలిగే ప్రావీణ్యత పనికిరాదు. నేను చదువుకున్న నేను అన్నిటినీ సాధించిన వాడను, లోకరీత్యా అన్ని హంగులు కలిగిన వాడను, అన్ని హక్కులు కలిగిన వాడను, ధనం కలిగిన వాడను, జ్ఞానం కలిగిన వాడను కదా అని ఒప్పుకుంటే సరిపోదండి. అది దేవుని పనికి అది సరిపోదు. దేవుడు మలచాల తన చేతి వ్రేళ్లతో
రూపుదిద్దాల. దేవుని సన్నిధిలో ఉంటుండగా దేవుడు రూపుదిద్దుతాడు. దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద పడి, ఆయన పాదాల మీద పడి ప్రార్థన చేస్తుండగా దేవుడు మలుస్తాడు. తన పని కొరకై పాత్రగా వినియోగించుటకై దేవుడు సిద్ధపరుస్తాడు. ప్రియులారా. ప్రావీణ్యత దేవుడు కలగచేస్తాడు. ఆ కృపా వరాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన సన్నిధిలో గడిపే అనుభవం మనం కలిగి ఉండాలి. ఆయన సన్నిధిలో గడపక లోక సంబంధమైన జ్ఞానము చేత, చదువు ఉంది కదా, ధనం ఉంది కదా, ఉద్యోగం ఉంది కదా అని అనుకొని లోక సంబంధమైన వాటిని ఆధారం చేసుకొని ఈవేళ దేవుని పనికి వచ్చేవారు ఉన్నారు. అట్టి వారిని దేవుడు ప్రయోజనకరంగా ఉపయోగించడు. ఇది గమనించాలి మనం. అట్టి వారిని దేవుడు ప్రయోజనకరమైన రీతిగా వాడుకోడు. నిర్గమకాండంలోనే మనం చూస్తాం. 2వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూస్తే, మోషే పిల్లవాడై ఉన్నప్పుడు ఆయనను జమ్ము పెట్టెలో ఆ నదిలో విడిచినప్పుడు నిజంగా పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు. రాజకుమార్తె గమనిస్తా ఉంది నది ఒడ్డున ఉండి. ఆ రాజకుమార్తెకు పిల్లవాడిని చూసినప్పుడు కనికరం కలిగిన హృదయం కలిగింది కానీ వాస్తవంగా ఆ ఏడుస్తున్నటువంటి ఆ కుమారునికి ఆ ఏడుపు మాడిపించడానికి తన దగ్గర పాలు లేవు. పిల్లవాడు ఏడుస్తున్నాడు, పాల కోసం ఏడుస్తున్నాడు. కనికరమేమో కలిగింది, దయ్యేమో కలిగింది. నదిలో నుంచి తీసుకొని వచ్చింది. పాలు ఇద్దామని అనుకుంటే ఆమె రొమ్ములో పాలు లేవు. ప్రియులారా. పాల కోసం వెతుకుతా ఉంది. పాలిచ్చే తల్లి కోసం వెతుకుతా ఉంది. పాలిచ్చే తల్లిని ఏర్పాటు చేసింది. ఆ తల్లి మోషే తల్లి అని మనం చూస్తాం. నా ఉద్దేశం ఏంటంటే, ఈవేళ ఎంతో మంది ఏడుస్తూ ఉన్నారు. నాశనానికి, నరకానికి వెళుతూ రోధిస్తున్నారు. అశాంతి అసమాధానంతో కొట్టు మిట్టాడుతున్నారు. ఎంతో మంది రోధిస్తున్నారు. అశాంతితో అసమాధానంతో కొట్టి మిట్టాడుతున్నారు. అట్టి వారికి ఏం చేయాలా? పాలు కావాలి. రెండవదిగా సంఘాలలో సరైనటువంటి వాక్యం బోధించే వాళ్ళు లేరు అన్నటువంటి బాధ, వేదన ఉంది. సత్యవాక్యాన్ని సరిగా విభజించేవారు లేరు. వాక్యాన్ని తమ స్వప్రయోజనం కోసం మలుచుకొని బోధించేవారు ఉన్నారు. క్రమంగా ఆత్మీయంగా ప్రజలు బలం పొందటానికి వాక్యం బోధించాలి. వాక్యం బోధించాలంటే హృదయములు ఏముండాలా? దేవుని వాక్యముతో నింపబడి ఉండాల. దేవుని వాక్యం అనే పాలుతో నింపబడి ఉండాల. దేవుని వాక్యం అనే పాలు ఈవేళ చాలా మందిలో లేవు. ఏడుస్తున్నారు, చాలా మంది రోధిస్తున్నారు. ప్రియులారా, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో నిర్మలమైన వాక్యం అనే పాలు, కల్తీ పాలు ఉన్నాయి. ఇప్పుడు కల్తీ పాలు, కలిపి చెరిపెడి బోధలు ఉన్నాయి. ఇప్పుడు కలిపి చెరిపెడి బోధల చేతనే పరిస్థితులు తారుమారవుతున్నాయి సంఘాలలో. నిర్మలమైన వాక్యమైన పాలు కావాలి. నిర్మలమైన వాక్యం అనే పాల చేత పెంచబడుతుండాలి. పిల్లలను పెంచాలి పాలిచ్చి. తల్లులనబడిన వారు, సేవకులనబడిన వారు, పెద్దలనబడిన వారు పెంచాలి. వాక్యం కావాలి. ఏ వాక్యం? నిర్మలమైన వాక్యం అనే పాలు కావాలి. ప్రియులారా, నిర్మలమైన వాక్యము చేత పెంచబడిన వారుగా, పెంచేవారుగా సంఘాలలో సేవకులు, పెద్దలు అనబడిన వారుగా ఉండాలని జ్ఞాపకం చేయబడుతున్నారు. నిజమే, ఆ ప్రావీణ్యత, ఆ కృపా వరం, దేవుడు అనుగ్రహించే ఆ కృపా వరం, దేవుని వాక్యం అందిస్తున్నప్పుడు వింటున్నవారు నెమ్మది పొందాలి. పిల్లవాడు ఏడుస్తున్న పిల్లవానికి తల్లి రొమ్మున అంచుకొని పాలిచ్చినప్పుడు నెమ్మదైపోతాడు కదా, నిమ్మలమైపోతాడు కదా. అట్లాగనే దైవ సేవకుడు, దైవజనుడు
లేదా ఒక సంఘ పెద్ద ఆత్మపూర్ణుడై దేవుని వాక్యం అందిస్తున్నప్పుడు వింటున్న వారి హృదయంలో నిమ్మలత కావాలి. నిర్మలమైన పాలైతే నిమ్మలత కలుగుతుందండి. నిర్మలమైన పాలు ఆ పాలతో నిండి ఉండాలి, ఆ వాక్యముతో నిండి ఉండాలి. వాక్యం బోధించేవారు ఏదో లోక సంబంధమైన జ్ఞానం ఉంది కాబట్టి, చదువు ఉంది కాబట్టి, విద్య ఉంది కాబట్టి, లేదా ఉద్యోగం ఉంది కాబట్టి, ధనం ఉంది కాబట్టి, పలుకుబడి ఉంది కాబట్టి నేను కూడా సువార్థికునిగా అవుతాను, నేను కూడా బోధకుని అవుతాను, నేను కూడా ప్రసంగికుని అవుతాను అంటే సరిపోదు. అది ఆ ప్రసంగం ఎవరికి ప్రయోజనంగా ఉండదు. ఆ లోక సంబంధమైన జ్ఞానంతో, ఆ ప్రావీణ్యతతో నిండిన వారు బోధించినప్పుడు వింటున్న వారికి ఏ క్షేమం ఉండదు, ఏ మేలు ఉండదు. ప్రియులారా, దేవుని చేత మలచబడాలి, దేవుని సన్నిధిలో నలగొట్టబడాలి, దేవుని సన్నిధిలో నలపబడాలి, విరగబడాలి, విరిగిపోవాలి, నలిగిపోవాలి. 40 సంవత్సరాలు మోషే దేవుని సన్నిధిలో నలిగిపోయాడు. ఐగుప్తు జ్ఞానం అంతా పోయింది. ఇప్పుడు దేవుని జ్ఞానంతో నింపబడ్డాడు. ఆ ఐగుప్తులో ఉన్న ప్రావీణ్యత అంతా పోయింది. ఇప్పుడు దేవుడు తనకి ఇష్టమైన రీతిగా మోషేను మలిచాడు, ప్రవీణునిగా చేశాడు. ఉదయకాలం జ్ఞాపకం చేసుకుందాం. ఆ ప్రావీణ్యత, కృపావరం దేవుడు మనకు అనుగ్రహించాలని ఇష్టపడుతున్నాడు. తగిన సమయమందు హెచ్చించున్నట్టు, తగిన సమయం ఒకవేళ మౌనంగా మనం ఉన్నామంటే కొన్ని దినాలు, కొన్ని సమయాలు మౌన పరిస్థితుల్లో వెళ్ళవలసి వస్తుంది. దేవుడు మౌనంగా ఉంచుతాడు, వాడుకోడు. లోపం వలనో, బలహీనత వలనో, దేవునికి అయిష్టమైన కార్యం వలనో కొన్నిసార్లు దేవుడు అనుస్తాడు, నలుపుతాడు. ఆయన చేతిలో నలపబడినప్పుడే ప్రావీణ్యతను పొందుకుంటాం. ప్రవీణత లేదా దేవుడు అనుగ్రహించే కృపావరం. కొన్నిసార్లు దేవుడు కృపావరాన్ని అనుగ్రహించి ఉంటాడు, కానీ దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం, అలక్ష్యం చేస్తూ ఉంటాం. చక్కని వరాన్ని దేవుడు ఇస్తాడు, మంచం వలననో కొంచెం వలననో కదా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ప్రభు అన్నాడు కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనంలో ఏమన్నాడు? మనుషులు దీపమును వెలిగించి కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనను పెట్టరు కదా అన్నాడు. కొంచెము క్రింద పెట్టరు, అందరికి వెలిగించుటకు దీపస్తంభం మీదనే పెడతారన్న. మార్కు సువార్త 4వ అధ్యాయంలో 21వ వచనంలో, ఇక్కడేమో మత్తయి సువార్త 5:15లో మంచం అన్నాడు. మంచము 5వ అధ్యాయము 15వ వచనంలో మనుషులు దీపం వెలిగించి కొంచెము అన్నాడు. ఇక్కడ కొంచెము క్రింద పెట్టరు గాని అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు అన్నాడు. మత్తయి సువార్తలోనేమో కొంచెం అన్నాడు. తర్వాత మార్కు సువార్త 4వ అధ్యాయంలో లేదా లూకా సువార్త 11వ అధ్యాయంలో 33వ వచనంలో కాబోదు, అక్కడ మంచము అనే మాట ఉపయోగించారు. లూకా సువార్త 11వ అధ్యాయము 33వ వచనంలో 33వ వచనం, ఎవడును దీపం వెలిగించి చాటు చోటునైనను కొంచెము క్రిందనైనను పెట్టడు గాని, ఇక్కడ కూడా కొంచెము అని ఉపయోగించాడు. మార్కు సువార్తలో చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయం 21వ వచనంలో, మార్కు సువార్త 4వ అధ్యాయము 21వ వచనం, మరియు ఆయన వారితో ఇట్లను దీపము దీపస్తంభం మీద నుంచబడుటకే గాని కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనను ఉంచబడుటకు చేయబడదు కదా. ఇక్కడ మంచము అనే పదం ఉపయోగించాడు మార్కు, దైవజనుడైన మార్కు గారు. ఇక్కడ మంచము అనే పదం ఉపయోగించారు. మత్తయ్య గారేమో కొంచెము, లూకా గారేమో కొంచెం అన్నాడు. ఇక్కడ మార్కు గారేమో
కొంచెము అంటూ మంచం అని ఉపయోగించాడు. కొంచెము, మంచము. కొంచెం అంటే కొలత వేసే కొలపాత్ర, వ్యాపారానికి సూచన. మంచం సోమర్తనానికి సూచన, నిద్రకు సూచన. సోమరితనం, దేవుని పనిలో సోమరితనం పనికిరాదు. దేవుని పనిలో వ్యాపారం పనికిరాదు. ఈవేళ దేవుని పని వ్యాపారం అయిపోయిందని లోకమంతా పరిపరి విధాలుగా మాట్లాడుకుంటున్నారు. కొందరిని గూర్చి ఇదొక వ్యాపారం అంటున్నారు. సేవ ఒక వ్యాపారం అంటున్నారు. వ్యాపారం అయిపోయింది. నిజంగా లోకస్తులకు వ్యాపారం అయిపోయింది. ప్రియులారా, కొందరి సేవకులకు, సేవ చేస్తున్న వారికి సేవ ఒక వ్యాపారంతో వృద్ధి చెందుతున్నారు. వ్యాపారంలా. ఇది వ్యాపారం కాదు. సేవ దేవుడు అనుగ్రహించిన కృప, వరం. దాన్ని ప్రజ్వలింప చేయాలి, అనేకులకు ప్రయోజనకరంగా. కొంచెము క్రిందనైనను మంచం సోమర్తనం. దేవుని పనిలో సోమర్తనం కూడా పనికిరాదు. సోమరులను దేవుడు వాడుకోడు. సోమరితనం పనికిరాదు. ప్రియులారా, జాగ్రత్త కలిగి దేవుని పనిలో ముందుకు సాగాలని జ్ఞాపకం చేయబడుతున్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:14 నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. సోమరితనముతో, నిద్రామత్తుతో, లోక సంబంధమైన వ్యాపారంతో దేవుడిచ్చిన కృపావరాన్ని అలక్ష్యం చేయకూడదు. దాన్ని ప్రజ్వలింప చేయాలంట. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే ఇర్మియాతో మాట్లాడుతుంటాడు. నడికట్టుని గురించినటువంటి ప్రస్తావన అక్కడ వ్రాయబడింది. నడికట్టును దాచగా అది చెడిపోయింది అని తర్వాత అక్కడ మనం చూస్తాం. పనికిరానిది అయిపోయింది. నడికట్టు కృపావరానికి సూచనగా ఉంది. దేవుని కృపావరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, అలక్ష్యం చేయకూడదు. దేవుడిచ్చిన వరాన్ని ప్రజ్వలింప చేయాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1:6 ఆ మాట జ్ఞాపకం చేస్తాడు. ప్రజ్వలింప చేయి. తిమోతి నీకు అనుగ్రహింపబడిన కృపావరమును ప్రజ్వలింప చేయి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:14 అంటాడు, నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయొద్దు. అందరికీ తేటగా కనబడినట్టు అభివృద్ధి పొందు. సాధన చేయి అన్నాడు కదా. తర్వాత సాధన చేయి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము నేను ముగిస్తూ ఉన్నాను. 4వ అధ్యాయంలో 15వ వచనం 14వ వచనం నుంచి పెద్దలు హస్తాన్ని విక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము. వీటి అందే సాధకము చేసుకునుము. నిన్ను గొర్చియు నీ బోధన గొర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగున చేసి నిన్నును నీ బోధను వినువారిని రక్షించుకుందుము. నీవు ఇలాగు చేసి ఎలాగూ వరమును నిర్లక్ష్యం చేయకూడదు. తర్వాత అభివృద్ధి చేసుకోవాలి. తర్వాత సాధకము చేసుకున్నాము. మూడవదిగా నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. ఆ తర్వాత నిలకడగా ఉండుము. ఈలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందుము. ఎంత చక్కని మాట ప్రియుల. ఉదయకాలం జ్ఞాపకం చేసుకుందాం. నోటి మాంద్యం కలిగిన మోషేను దేవుడు ప్రవీణునిగా చేశాడు. ఐగుప్తులో సంపాదించిన ప్రావీణ్యత అది ఎక్కడికి రాలేదు, కానీ 40 సంవత్సరాలు దేవుని సన్నిధిలో గడిపిన అనుభవం మోషేను ప్రవీణునిగా చేసింది. మన జీవితాల్లో కూడా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండగా దేవుడు ఆ ప్రావీణ్యతను మనకు అనుగ్రహిస్తాడు. ఆ కృపా వరాన్ని ప్రజ్వలింప చేయనట్లుగా చేస్తాడు. మనకు కూడా ఇవ్వబడిన కృపా వరము సోమరితనముతో, నిర్లక్ష్యముతో, అలక్ష్యముతో లేకుండా అందరికీ ప్రయోజనకరంగా ఉండునట్టు
అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నట్టు, ఆ రీతిగా దేవుడు మనల్ని మలిచి వాడుకున్నట్టుగా అనేకులు నాశనం నుంచి, నరకం నుంచి లాగి దేవుని దయకు, దేవుని కృపకు పాత్రలు ఉన్నట్లుగా ఆ రీతిగా మనము కూడా దేవుడు మనకు అప్పగించిన పనిలో అలా నమ్మకంగా సాగిపోవడానికి ప్రభు తన కృపను చూపును గాక. ప్రభు ఈ మాటలు మన వెనికిడిలో దీవించును గాక. నాకు ఇచ్చిన సమయము అయిపోయింది కాబట్టి నేను ముగిస్తున్నాను. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, ఇంతవరకు మనము ఆరాధనలో సమయం గడపగలిగితే దేవుని దాసుల ద్వారా అమూల్యమైనటువంటి వాక్య సందేశం, లోతైనటువంటి వాక్య సందేశాన్ని మనము వినగలిగితే ప్రేమైనటువంటి వాళ్ళరా, దేవుడు మనకిచ్చినటువంటి కృపావరాన్ని ఆలస్యం చేయకుండా, సోమరితనం వల్ల నిర్లక్ష్యంగా కాకుండా, మనము వ్యాపార మూలముగా కాకుండా, మనకైతే దేవుడు ఏ స్థితిలో మనం ఉంచాడో ఆ స్థితిలో మనం నమ్మకంగా ఉంటూ మనకిచ్చినటువంటి కృపావరాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనము నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారమై, నిర్మలమైనటువంటి బలమైనటువంటి పాలన అపేక్షించుచు మనము ప్రభు సన్నిధిలో మనము సాగిపోదాం. ప్రేమైనటువంటి వాళ్ళరా, 40 సంవత్సరాలు మోషే అరణ్యంలో గడిపాడు, కానీ అనుభవం రాలేదు. 40 సంవత్సరాలు దేవుని దగ్గర ఎప్పుడైతే నేర్చుకున్నాడో, దేవుని సమీపంగా ఉన్నాడో, మంచిగా నేర్చుకున్నాడని మనం చూస్తున్నాం. ప్రేమైనటువంటి వాళ్ళారా, ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఇంతవరకు దేవుడు ఈ ఆరాధన కార్యక్రమాన్ని ఘనంగా జరిగించినాడు. ప్రేమైనటువంటి వాళ్ళారా, ముగింపు ప్రార్థన గాస్పల్ సంఘ పెద్దలు ఆసాఫ్ సార్ గారు మన మధ్యలో ఉన్నాడు. ఆసాఫ్ సార్ ప్రార్థన చేసి కూడికను ముగిస్తాడు. ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకమైన మా దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, దయామేడ, నీకు వందనాలు. మా జీవితాల్లో గత వారమంతా కాచి కాపాడి భద్రపరిచి మరొక నూతన ప్రభు దినాన్ని మీరు మాకు ఇచ్చినారు. నీకు స్తోత్రాలు, వందనం చెల్లిస్తున్నాం. ప్రాప్తి ఇచ్చినావు, సజీవులకు ఉంచినావు, నీకు స్తోత్రాలు. నాయన, మీరు మా పక్షాన్ని చేసిన ప్రతి మేలు ఉపకారాలకై, ఇచ్చిన రక్షణకై, రక్షణ భాగ్యానికై, నిరీక్షణకై, రక్షణానందానికై నీకు స్తోత్రాలు తెలుస్తున్నాం. ప్రత్యేకించి నాయన ఉదయకాలము జూమ్ యాప్ ద్వారా నాయన మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రం. మీ దాసుని నాయన మీరు వాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. మీ ఆత్మతో అభిషేకించి శ్రేష్టమైన లోతైన మర్మాలను నాయన మీరు మాకు బయలుపరిచిన విధానానికి స్తోత్రం. మోషే జీవితంలో నుండి మీరు మాకు నేర్పిన పాఠాలు బట్టి నీకు స్తోత్రాలు. వాటిని అనుసరించేవారుగా నాయన, వాటిని మా జీవితం అనుజేవారుగా, మా జీవితంలో మీరు ఇచ్చిన కృపావారాలు నాయన మేము వాడబడినాడు కూర్చుంచుకోవాలి. సోమరితనం, నిర్లక్ష్యం, అలక్ష్యం లేకుండా ఆయన చురుకైన వారుగా నాయన పాపంలో నాయన మరి మేము ఉండడానికి, మన వివేకం కలిగి ఉండడానికి కూర్చుంటాయి. వాక్యం చెప్పి ఆశ్రయం దీవించి ఆశ్రయించమని ఎక్కువగా వాడమని వేడుకుంటున్నాం. సాయం చేయాలి. ఇది ఆస్వాదాలు మాకు అనుగ్రహించమని ఏసై పెట్టి అడిగి వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. ఇంతటితో ఈ కూడిక మూసింది. అందరికీ ప్రేమ వందనాలు. ఒకరినొకరు వందనాలు చెప్పుకొని మనం సెలవు తీసుకుందాం.